హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇష్ఫాకులు అనే టాపిక్ గురించి గతంలో అడిగిన ప్రశ్నలు మరియు కొన్ని పీవైక్యూస్ టోటల్ ఇష్ఫాకులు అనే టాపిక్ కవర్ అయ్యేలా మనకి రివిజన్ పర్పస్లో ఆల్ కాన్సెప్ట్ కవర్ అయ్యేలా ఈ వీడియోలో క్వశ్చన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ఇష్ఫాక పాలకులను కాలానుక్రమంగా అమర్చుము. ఇది మనకి గ్రూప్స్లో అడగడం జరిగింది. ఆప్షన్ చూస్తే మరాఠీ పుత్ర వీరపురుష దత్త, ఆప్షన్ బి వాసిష్ఠపుత్ర శాంతమూల, ఎహోల శాంతమూల, రుద్రపురుష దత్త. మనం చదివేటప్పుడు డైనస్టీస్ చూస్తే వాళ్ళ కాలక్రమం ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి అడుగుతున్నారు ఎక్కువ. ఇది కొన్ని కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు ఇలా అడుగుతున్నారు కాబట్టి ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. మనకి అసలు ఇష్ఫాకులు ఏ టైం నుండి ఏ టైం వరకు పరిపాలించారు అంటే వీరు క్రీస్తు శకం 220 నుండి 300 వరకు దాదాపు ఒక 80 సంవత్సరాలు పరిపాలించారు. ఈ ఇష్ఫాకులకు మూల పురుషుడు వచ్చేసి మనకి శ్రీశాంతమూలుడు. ఈ శ్రీశాంతమూలుడు మనకి శాతవాహన రాజైన మూలో పులోమామిని ఓడించి ఇష్ఫాక సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. విజయపూర్ని రాజధానిగా, విజయపూర్నే శ్రీపర్వతం అని కూడా అంటారు, శ్రీపర్వతాన్ని రాజధానిగా చేసుకొని ఇష్ఫాక సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అసలు ఇక్షు అంటే ఏంటి అని చూస్తే మనకి ఇక్కడ చెరుకు అనే మీనింగ్ వస్తుంది. ఈ ఇష్ఫాకుల గురించి మనకి కొన్ని ప్రాథమిక అంశాలు చూస్తే వీరి రాజభాష ప్రాకృతం, శాతవాహనులది కూడా ప్రాకృతమే. ప్రాకృతం, బ్రహ్మిలిపి ఇవి రెండు సేమ్ ఉంటాయి. మతం కూడా శాతవాహనులది వైదికం, ఇష్ఫాకులది కూడా వైదికం. చాలా వరకు ఇష్ఫాకులు శాతవాహనులను అనుసరించారని చెప్పవచ్చు. ఇంకా ఇష్ఫాకుల స్పెషాలిటీ చూస్తే వీరు ఒకటి వీరగల్ సాంప్రదాయం. వీరగల్ సాంప్రదాయం అంటే మరణించిన సైనికుల విగ్రహాలకి పూజలు చేయడం ఒకటి. ఇంకొకటి నేమ్స్ బిఫోర్, ఇక్కడ తాత పేరును ముందు పెట్టుకోవడం ఒకటి. మేనత్త కూతుర్లను వివాహం చేసుకోవడం. శాసనాల మీద తారీఖు, డేట్స్ చెక్కించడం. ఇప్పుడు మనకి ఏదైనా వేస్తే, శాసనం వేస్తే దాని మీద ఎప్పుడు వేస్తున్నారు అనేది డేట్ వేస్తారు కదా, అది ఇక్కడ నుండే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇష్ఫాకుల స్పెషాలిటీ ఇవి మనకి. ఇది మనకి ప్రాథమిక అంశాలు. ఇక్కడ క్వశ్చన్ చూస్తే మనకి ఫస్ట్ మూల పురుషుడు వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు. తర్వాత వచ్చింది మనకి బి ఫస్ట్ రావాలి, మరాఠీ పుత్ర వీరపురుష దత్తుడు. ఏ నెక్స్ట్ రావాలి, వీరపురుష దత్త ఆఫ్టర్ ఎహోల శాంతమూలుడు. లాస్ట్కి వచ్చేసి రుద్రపురుష దత్తుడు. ఈ 4 రాజులు ఆర్డర్ ఫస్ట్ బి, ఏ, సి, డి. ఇది కరెక్ట్ ఆన్సర్. మనకి చూస్తే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది వచ్చేసి ఎహోల శాంతమూలుడు. ఈ ఇష్ఫాకులందరిలో గొప్పవాడు అని చూస్తే మనకి వీరపురుష దత్తుడు అందరిలో గొప్పవాడని చెప్పవచ్చు. చివరివాడు వచ్చేసి మనకి రుద్రపురుష దత్తుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించుము. స్టేట్మెంట్ ఏ వచ్చేసి ఇష్ఫాకుల మూల పురుషుడు శ్రీశాంతమూలుడు, వీరి రాజభాష ప్రాకృతము, రాజలాంఛనము సింహం, వీరి మతం జైన మతం, ఇందులో గొప్పవాడు వచ్చేసి వీరపురుష దత్తుడు. ఇక్కడ మనకి సరికానిది అడిగారు కాబట్టి ఇష్ఫాకుల మతం ఇందాక చెప్పా కదా వైదిక మతం, ఆప్షన్ సి అనేది ఇక్కడ రాంగ్ ఆన్సర్. మిగతావన్నీ రాజలాంఛనం, సింహం ఇవన్నీ కరెక్ట్ ఆప్షన్ కావచ్చు. ఇక్కడ సి అనేది జైన మతం కాదు, వైదిక మతం. వీరి గురించి మనకి ఆధారాలు ఎక్కువ శాసనాల ద్వారా నాగార్జునకొండ, ఫణిగిరి, ఏలేశ్వరం, నేలకొండపల్లి ఈ ప్రాంతాల్లో వీరి ఆధారాలు కనిపిస్తాయి. మనకి ఈ టైంలో వీళ్ళ మీద పరిశోధనలు చేసింది వచ్చేసి మనకి 1926లో సరస్వతి, రంగనాథ సరస్వతి అనే అతను, రాయప్రోలు సుబ్రహ్మణ్యం, లాంగ్ రెస్ట్ వీరి మీద తవ్వకాలు చేయడం జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇష్ఫాకుల గురించి తెలుపుతున్న గ్రంథాలు ఇంపార్టెంట్, ప్రీవియస్గా అడిగారు. అశ్వఘోషుడు రచించిన బుద్ధ చరితం అనే గ్రంథం ఇష్ఫాకుల గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నాయి. అశ్వఘోషుడు రచించిన బుద్ధ చరితం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక గ్రంథం న్యాయసేనుడు రాసిన ధర్మామృతం. ఇవి రెండు ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఇష్ఫాకుల గురించి అంటే వీరి కాలంలో నాణాలు కొంచెం తక్కువ, అదే శాతవాహనులతో పోల్చుకుంటే ఇష్ఫాకుల కాలంలో నాణాలు తక్కువ ఉన్నాయి, బట్ శాసనాలు ఉన్నాయి. శాసనాల గురించి నేను నెక్స్ట్ క్వశ్చన్లో చెప్తాను. గ్రంథాలు, శాసనాలు, రాజుల వరుస క్రమం,
వీరి టైంలో స్పెషాలిటీ వీరగల్ సాంప్రదాయం, మేనరిక వివాహాలు, తారీఖులను ఇంకా తాతల పేర్లు ముందు పెట్టుకోవడం. ఇంకా వీళ్ళు వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు అంటే అమ్మ పేరుని వీరి పేరు ముందు పెట్టుకున్నారు కదా. ఇది మనకి శాతవాహనుల కాలం నుండే వచ్చింది, గౌతమిపుత్ర శాతకర్ణి నుండి. వీళ్ళు కూడా ఫాలో అయ్యారు, వీరి తర్వాత ఇంకెవరు ఫాలో అవ్వలేదు. ఇవి వీళ్ళ స్పెషాలిటీ. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సరికాని వాక్యాన్ని గుర్తించుము. ఇవి ఇష్వాకుల జన్మ సిద్ధాంతాల నుండి వచ్చింది క్వశ్చన్. ఇష్వాకులు కన్నడీయులు అని ఎవరు చెప్పిళ్ళు? ఓగెల్ స్టెన్కోకో. ఇష్వాకులు తమిళ ప్రాంతీయులు అనేసి రాజగోపాలాచారి. ఇష్వాకులు ఆంధ్రావారు అనేసి మనకి బిషప్ కార్డువెల్. వీరు ఉత్తర భారతదేశం వాళ్ళని రామ్సన్ బుల్లర్. ఇష్వాకులు వీరు చెంచు ఆరు అనేసి మనకి భండార్కర్ అని ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఇష్వాకులు చెంచులు అని అన్నది ఎవరు? సుబ్రహ్మణ్యం అంటారు. చెంచులు అంటే ఫారెస్ట్లో ఉంటారు కాబట్టి అక్కడ స్నేక్స్ ఉంటాయని ఏదో సుబ్రహ్మణ్యం అని నేమ్ గుర్తుపెట్టుకోండి. వీరు క్షత్రియులు అనేసి భండార్కర్ అన్నారు. ఇవి రెండు రివర్స్లో ఉన్నది. ఇక్కడ రాంగ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి ఈ అండ్ ఈ రాంగ్, మిగతా అన్నీ సేమ్. వీళ్ళ జన్మ సిద్ధాంతాలు మనకి శాతవాహనుల జన్మ సిద్ధాంతాలు, ఇష్వాకుల జన్మ సిద్ధాంతాలు, ఇవి రెండు చూసుకోవాలి. ఇక్కడ మనకి బిషప్ కార్డ్వెల్ ఒక గ్రంథం కూడా రాస్తాడు మనకి, ఏ కంపరేటివ్ గ్రామర్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అనే ఒక గ్రంథం రాస్తాడు. వీరు చూస్తే వీరు మనకి విజయపూర్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. విజయపురి అంటే మనకి శ్రీపర్వతం, దానికి విజయపురి అని పేరు. ఈ శ్రీపర్వతానికి మళ్ళీ ఇంకొక నేమ్ ఉంటుంది, నల్ల మల్లూరు అనే నేమ్. అది ప్రాచీన నామం అని చెప్పొచ్చు. అసలు ఈ శ్రీపర్వతం అంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు అని ఉంటే మనకి నాగార్జున కొండ నుండి స్టార్ట్ అయ్యి శ్రీశైలం వరకు ఉన్న కొండల వరుస క్రమాన్ని, పర్వత శ్రేణిని మనం శ్రీపర్వతం అంటారు. అక్కడ ఉండే వాళ్ళని శ్రీపర్వతీయులు అంటారు. మనకి ఒకటి వస్తుంది, ఆల్రెడీ ప్రీవియస్గా అడిగారు, విష్ణుకుండులు శ్రీపర్వతీయులు అని అంటారు. వీరు రాజధాని శ్రీపర్వతం అని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళేమో విష్ణుకుండిళ్ళు మనకి శ్రీపర్వతీయులుగా చెప్పుకున్నారు అనేసి మనకి అక్కడ వస్తుంది. ఇవి రెండు మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. వీళ్ళు రాజధానిగా చేసుకున్నారు, వారు శ్రీ పర్వత స్వామి పాదభక్తులు అని వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇష్వాకుల పుట్టు పూర్వోత్తరాలను గురించి తెలిపే గ్రంథం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ధర్మామృతం, బుద్ధ చరితం, ప్రమాణ సముచ్చయం, న్యాయబిందు. ఇవి ఆప్షన్స్. మనకి గ్రంథాలు ఇష్వాకులలో కొన్ని తక్కువే ఉంటాయి, శాతవాహనంలో ఉన్న గ్రంథాలు దాంతో పోల్చుకుంటే ఇక్కడ గ్రంథాలు కొన్నే ఉంటాయి కాబట్టి బిరుదులు గ్రంథాలు తక్కువ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి పుట్టు పూర్వోత్తరాలను గురించి మనకి బుద్ధ చరిత్ర అశ్వఘోషుడు రాశాడని ఇందాక చెప్పా కదా. ఈ అశ్వఘోషుడు రాసిన బుద్ధ చరిత్ర వీరి గురించి తెలుపుతుంది. ఇంకా మనకి ఇక్కడ న్యాయసేనుడు జైన ధర్మామృతం అని రాస్తాడు. ఇంకా మనకి వస్తారు ఇందులో దిగ్నాథుడు అని ఉంటారు. దిగ్నాథుడు ప్రమాణ సముచ్చయము, న్యాయ ప్రవేశ, హేతు చక్రధమము అని దిగ్నాథుడు, ఉద్యోధనుడు, ఆర్యదేవుడు. మనకి నాగార్జునుని శిష్యుడు ఆర్యదేవుడు ఉంటాడు. ఆర్యదేవుడు చిత్తశుద్ధి ప్రకరణం అని రాస్తాడు. ఇంకా మనకి ఇక్కడ చూస్తే ధర్మకీర్తి అని, వీరు ధర్మకీర్తి అండ్ దిగ్నాథుడు వీళ్ళిద్దరు ఉంటారు కదా, వీళ్ళిద్దరు హెచ్పిఎన్ అని కోడ్ పెట్టుకోవాలి. అంటే కామన్గా వస్తాయి. ప్రమాణ, వార్తిక, న్యాయబిందు, హేతుబిందు అని ధర్మకీర్తి రాస్తాడు. ఇంకా మనకి ఈ టైంలో సర్వసేనుడు రాసిన హరి విజయం, ఇలా భావ వివేకుడు రాసిన ప్రజ్ఞా ప్రదీప, కరతాళ రత్న అనే రచనలు చూసుకోవాలి మనం. ఇక్కడ రచనలు కొన్ని ఒక దగ్గర నోట్ చేసుకొని అవే మళ్ళీ రిపీట్ చేసుకుంటే ఖచ్చితంగా గుర్తుంటాయి. ఏదో ఒక కోడ్ పెట్టుకొని గుర్తుపెట్టుకోవడానికి మనం ప్రయత్నించాలి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బుద్ధ చరితం. అదే ధర్మామృతం రాసింది ఎవరు అని చూస్తే మనకి న్యాయసేనుడు రాస్తాడు. ప్రమాణ సముచ్చయం, ఈ ప్రమాణ సముచ్చయం రాసింది ఇందాక చెప్పా కదా నేను, దిగ్నాథుడు ఏం రాస్తాడు? ప్రమాణ సముచ్చయం రాస్తాడు. న్యాయ ప్రవేశ, హేతు చక్రధమం, హెచ్పిఎన్ అని గుర్తుపెట్టుకుంటే ప్రమాణ సముచ్చయం, న్యాయ ప్రవేశ, హేతు చక్రధమము అని 3 రాస్తాడు. అదే న్యాయబిందు రాసింది ఎవరు? ఇందాక చెప్పా కదా, ధర్మకీర్తి.
ధర్మకీర్తి, న్యాయబిందు, హేతుబిందు, ప్రమాణ వార్తిక అని ఈ 3 రాస్తారు. ఇంకా ఎక్స్ట్రా మనకి బుద్ధ పాలిత అని వస్తుంది. ఇతను మనకి ప్రాసంగిక మాధ్యమిక వాదం గురించి ఇతను తెలపడం జరుగుతుంది. ఈ టైంలో మనకి ఉన్న రచనలు ఇవే మ్యాక్సిమం ఇవే ఉంటాయి, ఇంకా ఎక్స్ట్రా ఏముండవు. ఇవి మనం చూసుకొని ఒక దగ్గర నోట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మన శాతవాహనులు ఒక దగ్గర అన్ని లిస్ట్ రాసుకోండి. నేను నోట్ చేసుకున్నాను. శాతవాహనులు, ఇక్ష్వాకులు, వీరి రాజుల లిస్టు, శాసనాల లిస్టు, ఆర్డర్, ఇంకా వాళ్ళు ఫాలో అయిన పరిపాలన విధానంలో ఫాలో అయినవి ఏమైనా స్పెషాలిటీ ఉంటే ఒక దగ్గర నోట్ చేసుకుంటే రివిజన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూలుని గురించి సరికాని వాక్యాలను గుర్తించుము. ఆప్షన్ ఏ రెంటాల, కేసనపల్లి, దాచేపల్లి ఇతని శాసనాలు. నేగిమల అనే వర్తక వ్యాపారాలు ఉండేవి. శతసహస్రహాలక మహాదానపతి ఇతని బిరుదులు. తన సోదరి శాంతశ్రీని పూగీయ వంశానికి చెందిన మహాస్కందశ్రీతో వివాహం జరిపించాడు. స్టేట్మెంట్ ఈ ఇతను బౌద్ధ మతాన్ని ఆచరించాడు. మనకి వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు వంశస్థాపకుడు అని చెప్పాం కదా. ఇతని గురించి చూస్తే ఇతను బౌద్ధ మతాన్ని ఆచరించలేదు. ఇతను ఖచ్చితంగా వైదిక మతాన్ని ఆచరించాడు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ప్రీవియస్గా ఇచ్చాడు. వీరి ఆరాధ్య దైవం కార్తికేయుడు. కార్తికేయుని పూజించేవాడు. మహాసేన విరూపాక్ష సుబ్రహ్మణ్య స్వామిని కూడా పూజించేవాడని ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఉంది. వైదిక మతాన్ని ఆచరించాడు. ఇతని గురించి చూస్తే మనకి ఇతని గురించి ఏ శాసనాలు తెలుపుతున్నాయంటే రెంటాల, కేసనపల్లి, దాచేపల్లి ఈ 3 శాసనాలు గుర్తుపెట్టుకోవాలి. వాసిష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు అనగానే మనము ఆర్డీకే కోడ్ పెట్టుకోండి. ఆర్డీకే దాచేపల్లి, రెంటాల, దాచేపల్లి, కేసనపల్లి ఆర్ డిఆర్కే అని పెట్టుకోండి. నేనైతే డిఆర్కే పెట్టుకుంటా. ఆర్డీకే ఆర్ డిఆర్కే, రెంటాల, కేసనపల్లి, దాచేపల్లి. ఇతని స్పెషాలిటీ ఏంటి అంటే మనకి ఇతను వైవాహిక సంబంధాల ద్వారా మనకి రాజ్యాన్ని ఎక్స్పెండ్ చేయడం అయింది. ఇతనికి 2 సిస్టర్స్ ఉంటారు, శాంతశ్రీ, హర్షశ్రీ. వీళ్ళిద్దరిని వేరే మనకి పూగీయ వంశానికి చెందిన మహాస్కందశ్రీతో వివాహం చేస్తాడు. ఇతని కూతురు వచ్చేసి మనకి అడవి శాంతిశ్రీ ఉంటుంది. ఈ శాంతిశ్రీని ధనిక కుటుంబానికి చెందిన విశాఖ నాగకిచ్చి వివాహం చేయడం జరిగింది. ఇంకా ఇతని కొడుకు వీరపురుష దత్తుడు. ఈ వీరపురుష దత్తుడికి ఉజ్జయిని రాకుమార్తె రుద్ర భట్టారికతో వివాహం చేస్తాడు. ఇతను ఎక్కువ మ్యారేజ్ల ద్వారా రాజ్య విస్తరణ చేశాడు. ఇతని గురించి గుర్తుపెట్టుకునే శాసనాలు ఆర్డీకే. అవి ప్రాకృత భాషలో. ఇతని గురించి వ్యాపారాలు, నేగిమాలు ఆ టైంలో నేగిమాలు అనే వర్తక వ్యాపారాలను ఇతను ప్రోత్సహించడం జరిగింది. ఇతను చాలా దానాలను చేయడం జరిగింది. లక్షలాది బంగారు నాణాలను, నాగళ్లను, భూములను దానం చేసి అడవులను నరికిచ్చి వ్యవసాయం చేపించిన రాజు అని కూడా చెప్పవచ్చు. అందుకే ఇతనికి మనకి శతసహస్రహాలక, అంటే గోవులను కూడా దానంగా ఇచ్చాడు. మహాదానపతి, దక్షిణ పదపతి ఇవి బిరుదులు. మనం ఇక్కడ బిరుదులను చూస్తే దక్షిణ పదపతి అని విన్నాం కదా. ఈ బిరుదు కలిగిన ఇంకా ఇందాక మనం చెప్పుకున్నాం ప్రీవియస్గా ఎక్కడ విన్నారు, సేమ్ దక్షిణ పదపతి అనే బిరుదు కలిగిన రాజుల గురించి చెప్పండి. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా. శాతవాహన్లో కూడా ఒక రాజుకి ఈ బిరుదు ఉంటుంది. వారి పేరు చెప్పండి. దక్షిణ పదపతి అంటే మనకి 1వ శాతకర్ణి బిరుదు. 1వ శాతకర్ణికి ఉంటుంది, శివశ్రీ శాతకర్ణికి కూడా ఉంటుంది. 1వ శాతకర్ణి, శివశ్రీ శాతకర్ణి, శ్రీశాంతమూలుడు ఈ ముగ్గురికి కామన్గా దక్షిణ పదపతి అనే బిరుదు ఉంటుంది. అంటే వీరు దక్షిణ ప్రాంతాన్ని మొత్తం ఏకం చేసి పరిపాలించారు కాబట్టి ఆ నేమ్ వస్తుంది. అదే గౌతమి పుత్ర శాతకర్ణికి అయితే 3 సముద్రాలని ఏలాడు కాబట్టి త్రిసముద్ర తోయపీయ వాహన అని గౌతమి పుత్ర శాతకర్ణికి వస్తుంది. ఇతను ఇంకా మనకి శ్రీశాంతమూలుడు అశ్వమేధ, రాజపేయ యాగాలు కూడా చేస్తాడు కాబట్టి ఇతని గురించి ఇవే మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అల్లూరి శాసనం వేయించిన ఇక్ష్వాకుల రాజు. ఆప్షన్ చూస్తే శ్రీశాంతమూలుడు, వీరపురుష దత్తుడు, శాంతమూలుడు,
ఎహోల శాంతమూలుడు, రుద్రపురుషదత్తుడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూస్తే మనకి అల్లూరి శాసనము, జగ్గయ్యపేట శాసనము, నాగార్జునకొండ శాసనం, అమరావతి శాసనం, ఇంకొకటి ఉప్పుగుండూరు శాసనం అని ఉంటుంది. అంటే ఇవి జాను అనే కోడ్ పెట్టుకుంటే జేఫర్ జగ్గయ్యపేట, అల్లూరి, అమరావతి, ఎన్యు అంటే నాగార్జునకొండ, ఉప్పుకొండూరు. ఈ జాను అనే శాసనాలను వేయించింది మనకి వీరపురుషదత్తుడు. ఇక్ష్వాకులందరిలో గొప్పవాడని చెప్పొచ్చు. ఇతను మరికి బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. మనకి ఇక్ష్వాకులందరూ వైదిక మతాన్ని ఆచరిస్తే వీరపురుషదత్తుడు మాత్రం బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. కాబట్టి ఇతనికి బిరుదు ఉంటుంది, మనకి దక్షిణాది అశోకుడు అనే బిరుదు ఉంటుంది. మనకి బౌద్ధ మతము ఎక్కువ డెవలప్ చేయడానికి ఇతను చాలా కృషి చేస్తాడు. మనకి ఇతని కాలాన్ని బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా అని కూడా పిలుస్తారు. నాగార్జునకొండని దక్షిణ గయ అని కూడా అంటారు. మనకి ఇతను ఏం చేస్తాడు, అతని మేనత్త కూతుర్లను వివాహం చేసుకుంటారు. 5 భార్యలు ఉంటారు ఇతనికి. హర్షశ్రీ, శాంతశ్రీ, ఇంకా ఉజ్జయిని రాకుమార్తె రుద్ర భట్టారిక, మహాభట్టిదేవ. ఇతను ఇంకా మేనత్త కుమార్తెను మొత్తం 5 మెంబర్స్ని చేసుకుంటాడు. ఇతని కూతురు ఉంటుంది, కొడబలిశ్రీ అనే కూతురు ఉంటుంది. ఈమె బౌద్ధ భిక్షులకు దానాలు ఇవ్వడం జరుగుతుంది. ఇతని మేనత్త, భార్య, వీళ్ళందరూ ఇక్కడ స్త్రీలు ఎలా ఉంటారు అంటే బౌద్ధ భిక్షులకు ఎక్కువ దానాలు చేయడం జరుగుతుంది. ఇంకొకటి వీరపురుషదత్తుడు శివలింగాన్ని తన్నుతున్నట్టు కూడా మనకి ఆధారాలు ఉంటాయి నాగార్జునకొండలో. అంటే ఇతను బౌద్ధ మతం స్వీకరించాడు కదా, ఇది శివలింగాన్ని కాలితో దొక్కుతున్నట్లు కూడా ఆధారాలు ఉన్నాయి అనేసి మనకి కొన్ని ఆధారాలు నాగార్జునకొండలో వేయించిన శాసనాలు తెలపడం జరిగింది. మనకి ఇతని టైంలో ఉన్న ఉపాసిక బోధిశ్రీ ఉంటుంది కదా, ఈమె కూడా బౌద్ధ విరామాలను నిర్మించడం జరిగింది. ఇది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూస్తే వీరపురుషదత్తుడు అనగానే బౌద్ధం స్వీకరించాడు, మేనత్త కూతుర్లను వివాహం చేసుకున్నాడు, ఇక్ష్వాకులందరిలో గొప్పవాడని చెప్పవచ్చు. ఇతను వేయించిన శాసనాలు వచ్చేసి JAANU, జాను. ఈ శాసనాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్రింది వాటిలో సరి అయిన వాక్యాలను గుర్తించుము. ఉపాసిక బోధిశ్రీ చులదమ్మగిరి కొండపై బౌద్ధ ఆరామాన్ని నిర్మించింది. ఈమె రేవంతుని కుమార్తె. ఎహోల శాంతమూలుడు సంస్కృతంలో రాజభాషను చేశాడు. ఇతను పుష్పభద్రస్వామి ఆలయాన్ని నిర్మించాడు. ఏలేశ్వరం అనే పట్టణాన్ని నిర్మించింది వీరపురుషదత్తుడు. శివసేనుడు అష్టభుజస్వామి ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అడిగాడు. ఇందాక చెప్పా కదా, వీరపురుషదత్తుని కాలంలో మనకి ఉపాసిక బోధిశ్రీ వస్తుంది. ఈమె ఎవరు అంటే అసలు వీరపురుషదత్తుని భాండగారకుడు యొక్క కోడలు, బోధిశర్మ యొక్క కోడలు అని చెప్పవచ్చు. ఈమె బౌద్ధం కోసం చులదమ్మగిరిపై బౌద్ధ ఆరామాన్ని నిర్మించడం జరిగింది. ఇంకా చాలా చేస్తుంది. పర్వత విహారానికి ఎదురుగా శిలామండపాన్ని నిర్మించడం జరుగుతుంది. తర్వాత ఇంకా మనకి అసలు వీరపురుషదత్తుడు బౌద్ధంలో చేరడానికి ఎంకరేజ్ చేసింది అయితే మనకి భావ వివేకుడు. ఇతను నాగార్జునకొండ మీద నివసిస్తూ అతని మేనత్త తీసుకోమని చెప్తుంది. అండ్ భావ వివేకుడు ఆ టైంలో బోధిశ్రీ గుర్తుపెట్టుకోవాలి మనం. వీరు బౌద్ధ మతం కోసం చాలా పాట పాడడం జరిగింది. మనకి భావ వివేకుడు అనే నేమ్ వస్తుంది. ప్రీవియస్గా క్వశ్చన్ అడిగారు. ఇతని రచనలు తర్కజ్వాల, ప్రజ్ఞా ప్రదీప, కరతాళ రత్న అని ఈ భావ వివేకుడు రాయడం జరిగింది. ఇతను ఎంకరేజ్ చేయడం వల్లే వీరపురుషదత్తుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అని అంటారు. నెక్స్ట్ చూస్తే మనకి ఎహోల శాంతమూలుని స్పెషాలిటీ ఏంటంటే ఇతని కాలాన్ని మనం సంస్కృత స్వర్ణయుగం అని చెప్పవచ్చు. అంటే మనకి ఇక్ష్వాకులు అందరూ ప్రాకృత మతాన్ని రాజభాషగా ఉంచితే ఇతను సంస్కృతాన్ని ఎక్కువ శాసనాలు వేయడం స్టార్ట్ చేశాడు. సంస్కృతంలో శాసనాలు వేయించిన దక్షిణ భారత్లో ఫస్ట్ రాజు అని కూడా చెప్పవచ్చు. ఇంకొకటి ఎహోలా వాళ్ళ తాత పేరు ముందు పెట్టుకునే సాంప్రదాయం ఒకటి వస్తుంది. ఇతను ఎక్కువ టెంపుల్స్ నిర్మిస్తాడు. మనకి
పుష్ప పుష్పభద్ర స్వామి ఆలయాన్ని నాగార్జున కొండలో నిర్మిస్తాడు. ఇంకా కార్తికేయ ఆలయం, నొడగీశ్వర ఆలయం, హారతి ఆలయం. హారతి దేవత అని వీళ్ళ కాలంలో ఫేమస్ ఉంటుంది. ఈ హారతి అమ్మవారు సంతాన దేవతగా మనం పిలవడం జరిగింది ఆల్రెడీ. ఇది మనకి పీవైక్యూ, హారతి అమ్మవారి గురించి సంతాన దేవత ఈ టైంలో గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి వీళ్ళ స్పెషాలిటీ ఏంటి అంటే ఎహోల శాంతమూలుడి దగ్గర సేనాధిపతి ఉంటాడు ఎలిస్ట్రీ. ఈ ఎలిస్ట్రీ ఏలేశ్వరాన్ని నిర్మించడం జరుగుతుంది. ఎహోల శాంతమూలుని కాలంలో ఎలిస్ట్రీ ఏలేశ్వరంని నిర్మిస్తాడు. ఇక్కడ ఒక శివాలయం, సర్వదేవాలయం అనే శివాలయాన్ని కూడా నిర్మించడం జరుగుతుంది. ఇంకొకటి ఈ ఎహోల శాంతమూలుని గురించి మనం చూడాల్సి వస్తే ఈ టైంలో మనకి అభిర రాజ్యం నుండి వసుదేవుడు దండయాత్ర చేస్తాడు. ఈ వసుదేవుడు యొక్క సేనాని మనకి శివసేనుడు ఉంటాడు. ఈ శివసేనుడు అష్టభుజ స్వామి ఆలయాన్ని నిర్మిస్తాడు. దక్షిణ భారత్లోనే ఫస్ట్ విష్ణు టెంపుల్ అంటే మనకి అష్టభుజ స్వామి టెంపుల్ అని చెప్పొచ్చు. నిర్మించింది ఎవరు? శివసేనుడు. ఈ శివసేనుడు ఎవరు అంటే అభిర వసుదేవుడు యొక్క సేనాని అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్ష్వాకుల కాలం నాటి చేతి పరిశ్రమల గురించి తెలియజేయు శాసనము. మంచికల్లు శాసనం, మైదవోలు శాసనం, నాగార్జున కొండ శాసనం, ఉప్పుగుండూరు శాసనం, విలపట్టి శాసనం. ఇక్కడ మనకి ఇది ఇక్ష్వాకుల కాలంలో పరిపాలన వాణిజ్యం నుండి మనకి క్వశ్చన్ రావడం జరిగింది. ఈ టైంలో జరిగిన శాసనాలు ఇది ఇందులో ఒకటి విలపట్టి శాసనము. మనకి చూస్తే ఆ టైంలో చేతి వృత్తుల గురించి మనకి తెలిపేది విలపట్టి శాసనం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్ష్వాకులో మన వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండేది. వీరు కూడా శాతవాహనుల భూమిషిస్తూ ఉండేది. భూమిషిస్తూ అక్కడ ఇక్ష్వాకులలో శాతవాహన్లో 1/6 వంతు ఉండేది. మళ్ళీ అక్కడ పన్నులు మేయ, దేయ అనే పన్నులు ఉండేవి. అక్కడ శాతవాహనుల కాలంలో కూడా సేమ్ పన్నులు. మేయ అంటే ధాన్య రూపంలో, ఇప్పుడు పశువులు మేస్తాయి కదా, ఏం మేస్తాయి? ధాన్యం అనేసి గుర్తుపెట్టుకోవాలి. మేయ అంటే ధాన్య రూపంలో, దేయ అంటే మనం పైసలు అంటాం కదా, దేయ అంటే ధన రూపంలో. ఈ 2 పన్నులు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్ష్వాకుల కాలంలో ప్రధాన ఓడరేవు ఇక్కడ మనకి ఘంటసాల అని ఉంటుంది. ఇక గ్రామాధికారులు తలవర, ఇంకా ఆహారాలకి బదులుగా అక్కడ మనకి రాష్ట్రాలని ఆహారాలు అంటాం శాతవాహనుల కాలంలో. ఇక్కడ అయితే రట లేదా రాష్ట్రం అనే వర్డ్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇక దాదాపు అక్కడే ఇక్కడ సేమే ఉంటాయి మనకి పరిపాలన గురించి. ఇంకా పూసిక శ్రేణి, పర్ణిక శ్రేణి. పూసిక శ్రేణి అంటే మనకి మిఠాయి వర్తకం చేసేవారిని పూసిక శ్రేణి అంటారు. మిఠాయిలకు పూస్తాం, అది పిండంతా పూసుకుంటాం కదా. నెక్స్ట్ పర్ణిక అంటే తమలపాకులు. ఒక వరుసలో పర్ణిక ఇట్లా వరుసలో పెడతాం కాబట్టి తమలపాకులు పర్ణిక శ్రేణి. ఈ శ్రేణులకు నాయకుడిని వచ్చేసి మనకి కులిక ప్రముఖుడు అనేవారు మనం. ఇంకా వర్తక సంఘాలు వచ్చేసి నేగిమాలు. ఇవి ఆ టైంలో వీరి రోమన్ వ్యాపారం అనేది తగ్గిందని చెప్పవచ్చు. శాతవాహనుల కాలంలో రోమన్తో వ్యాపారం ఎక్కువ ఉండేది. తర్వాత రోమన్లతో వ్యాపారం తగ్గి ఇంకా వీరు నగర జీవితానికి కొంచెం దూరమై గ్రామీణ జీవితం స్టార్ట్ చేయడం జరిగింది. అంటే గ్రామీణ జీవితం ఎక్కువ ఉందనేసి చెప్పవచ్చు ఇక్ష్వాకులలో. తర్వాత వీరు ఆదరించిన మతాలు వైదిక మతము. ఈ టైంలో మనకి నేలకొండపల్లి, తుమ్మలగూడెం, గాజుల బండ ఇవి బౌద్ధ మత క్షేత్రాలుగా ఉండేవి. ఇంకా ఇక్కడ జైన క్షేత్రాలు కూడా ఉంటాయి. ఆర్యవటం, ద్రాక్షారామం ఇవి 2 వీరి కాలంలో ఉన్న జైన క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందడం జరిగింది. హారతి దేవత. ఇంకా ఇక్కడ చూస్తే మనకి వీరి రాణులు బౌద్ధ భిక్షులకు ఆరామాలను నిర్మిస్తారు కదా. బౌద్ధ మతం చూస్తే మనకి అమరావతి, నాగార్జున కొండ ఇవి 2 ఇక్కడ స్పెషల్. మనకి పూర్వ శైలిలకు అమరావతి ఉంటుంది, అదే అపర శైలిలకు నాగార్జున కొండ. ఇవి 2 ప్రధాన కేంద్రాలుగా ఉంటాయి. ఇవన్నీ శాసనాలు మనకి ప్రాకృతంలో, అదే ఒక సంస్కృత శాసనాలు వచ్చేసి మనకి ఎహోల శాంతమూలుడు వేయడం జరిగింది. ఇది మనకి ఈ టైంలో ఉన్న పరిపాలన, సాంస్కృతిక. ఇంకా ఈ టైంలో మనకి శిల్పకళ అని ఉంటుంది. మెయిన్గా మాంధాత శిల్పం ఉంటుంది. ఈ మాంధాత శిల్పం వచ్చేసి మనకి వీరపురుష దత్తుడు వేస్తాడు కదా, జగ్గయ్యపేట శాసనం. ఆ జగ్గయ్యపేటలో మాంధాత శిల్పం గురించి ఉంటుంది. ఈ
మాంధాత శిల్పం పైనే ఫస్ట్ మనకి తారీఖులను తిథి వారిని చెక్కించడం జరిగింది. ఇక్కడనే మనకి డేట్స్ని స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి మాంధాత శిల్పం గురించి కూడా ఇక్కడ ఇంపార్టెంట్ మనకి. ఆ టైంలో శిల్పి ఎవరు అంటే బదంతాచార్య అనే శిల్పి ఉండేవారు. ఇక్కడ మనకి నేలకొండపల్లి మహాయాన బౌద్ధ మతానికి చెందింది. ఆల్రెడీ పీవైక్యూనే ఇది. అంటే మహాయాన బౌద్ధ మతానికి చెందిన ప్రాంతం ఏది అని 4 ఆప్షన్స్ ఇస్తే అక్కడ నేలకొండపల్లి అవుతుంది. అక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఒక కంచు విగ్రహం ఉంటుంది, దానికి మళ్ళీ పాలరాతితో చెక్కిన బుద్ధ విగ్రహాలు ఉంటాయి. ఇవి 2 ఉంటాయి. ఇంకొకటి ఇక్కడ బౌద్ధ మత క్షేత్రం చూస్తే గాజుల బండ అని ఉంటుంది. గాజుల బండ దగ్గర ఏముంటాయి స్పెషాలిటీ, సున్నము సింహాలు అని గుర్తుపెట్టుకుంటే సున్నప్రాయితో చేసిన సింహాల బొమ్మలు బౌద్ధ స్తూపం ఇక్కడ ఉన్నాయని చెప్పవచ్చు. ఇక టెంపుల్స్ని ఎక్కువ నిర్మిస్తారు వీరు. ఇంకా లాస్ట్ రుద్రపురుష దత్తుడు. ఈ రుద్రపురుష దత్తుడు మనకి ఇతని కాలంలో నొదుకశ్రీ అనే అతను హాలంపుర స్వామికి నాగ్లపురంని దానంగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇతని మీద పల్లవ రాజైన సింహవర్మ దండయాత్ర చేసి ఇంకా రాజ్యాన్ని వీళ్ళను ఓడించి పల్లవ రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది. ఇక్కడ ఎండ్ అవుతుంది వీరి గురించి. అందుకే పల్లవ రాజు వేయించిన మంచి కళ్ళు శాసనం, అంటే సింహం కళ్ళు తాగుతుంది అనేసి గుర్తుపెట్టుకోండి. మంచి కళ్ళు శాసనం సింహవర్మ. ఇంకొకటి మైదవోలు శాసనం పల్లవ శివస్కందవర్మ. ఈ 2 శాసనాలు మనకి రుద్రపురుషుని దత్తుని ఓడించి ఇక్ష్వాకు రాజ్యం అంతమైంది అనేది వాటి గురించి మనకి 2 శాసనాలు తెలుపుతాయి. ఇక్ష్వాకుల తర్వాత మనకు వచ్చింది బృహత్పాలనలు వస్తారు, ఆనంద గోత్రజులు. ఇవి 2 రాజ్యాలు స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్ష్వాకుల కాలంలో కాంట్, ఇది టైప్ మిస్టేక్ పడింది, కాంట్ ఆఫ్ ఇండియాగా పేరున్న బౌద్ధ మతాచార్యుడు ఎవరు? సిద్ధ నాగార్జునుడు, ధర్మకీర్తి, దిగ్నాథుడు, మైత్రేయనాథుడు, బుద్ధఘోషుడు. ఇక్కడ మనకి ఇక్ష్వాకుల కాలంలో రచనలు, వీళ్ళు బౌద్ధ మతాచార్యులు అని చెప్పొచ్చు. వీరికి కాంట్ ఆఫ్ ఇండియాగా బిరుదు ఉంది వచ్చేసి మనకి ధర్మకీర్తి రచనలు ఇందాక డిస్కస్ చేశాం కదా, HPM న్యాయబిందు, హేతుబిందు, ప్రమాణ వార్తిక. అదే మనకి దిగ్నాథుడు భారత తర్కశాస్త్ర పితామహుడు అని ఉంటారు. దిగ్నాథుడు భారత తర్కశాస్త్ర పితామహుడు. ఇతనికి రచనలు కూడా HPN ప్రమాణ సముచ్చయం, న్యాయ ప్రవేశ, హేతు చక్ర ధమరు. నెక్స్ట్ మనకి ఈ టైంలో సిద్ధ నాగార్జునుడు కూడా ఉంటాడు. ఇతను వజ్రయాన మతానికి చెందింది. అంటే వజ్రయానం ఫస్ట్ హీనయానం, మహాయానం, తర్వాత వజ్రయానం అవుతుంది కదా. ఈ వజ్రయాన కాలంలో బౌద్ధం నశించడానికి రెడీ ఉందని చెప్పొచ్చు. ఆ టైంలో సిద్ధ నాగార్జునుడు ఉంటాడు. మైత్రేయనాథుడు, ఈ మైత్రేయనాథుడు అయితే యోగాకార తత్వాన్ని చెప్పడం జరిగింది మనకి. వీరి రచనలు ఇవి ఈరోజు క్వశ్చన్స్. దాదాపు చాప్టర్ మొత్తం కవర్ అయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.